అందరికీ శ్రీ పరాభావనవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి కొత్త ఏడాది వచ్చేస్తుంది. ప్రకృతి అంతా కొత్త చిగురులతో కలకల్లాడుతుంటే మన ఇళ్లల్లో పండుగ సందడి మొదలైపోయింది. అయితే ఉగాది అంటే కేవలం పచ్చడి తినడం మాత్రమే కాదు. ఈరోజు మనం చేసే కొన్ని పనులు మన ఏడాది మొత్తాన్ని నిర్ణయిస్తాయట. మరి మన పెద్దలు పండితులు చెప్పిన ఒక 7 ముఖ్యమైన ఆచారాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఉగాది రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయడం అత్యంత ముఖ్యం. తలకు నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల శరీరం పవిత్రం అవడమే కాదు, మనసులో కొత్త ఉత్సాహం నిండుతుంది. కొత్త ఏడాదిని ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ పద్ధతి. ఇక రెండోది, ఇంటిని శుభ్రం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం. మామిడి ఆకులు కేవలం అలంకారం మాత్రమే కాదు, అవి నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఇంటికి కావలసిన ప్రాణవాయువును, పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయట. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ఉంటేనే కదా పండుగ కళ వచ్చేది. ఎవరింటి ముందైతే అందమైన రంగవల్లులు ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని మన నమ్మకం. అందుకే మీ ఇంటి ముందర ముగ్గులు వేయడం మర్చిపోకండి. ఇక చాలా ముఖ్యమైనది, ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు, ఈ 6 రుచులు మన జీవితంలోని సుఖదుఖాలకు సంకేతం. జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా సమానంగా స్వీకరించాలనే గొప్ప సందేశం ఈ పచ్చడిలో ఉంది. పూజ గదిలో భగవంతుడిని స్మరించుకున్నాక సాయంత్రం వేళ అందరూ కలిసి పంచాంగ శ్రవణం వినడం మన సాంప్రదాయం. ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి, మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా మారబోతున్నాయి అనేది తెలుసుకోవడం వల్ల మన పనులను ప్లాన్ చేసుకోవచ్చు. ఇక చివరిగా, ఎన్ని పూజలు చేసినా, ఎంత పచ్చడి తిన్నా, ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం లేనిదే ఏ పని పూర్తవదు. వారి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకుంటే ఆ ఏడాదంతా విజయాలు మన సొంతం అవుతాయి. సో చూసారుగా, ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన సంస్కృతికి అద్దం పట్టే ఒక గొప్ప రోజు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లోని సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. మరి మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎవరు బాగా చేస్తారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది.